వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఆదివారం నాడు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని ఆల్విన్ కాలనీ, మియాపూర్, హఫీజ్పేట డివిజన్లకు సంబంధించి SIR ఓటర్ నమోదు ప్రక్రియపై BLAలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి పౌరుని ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని, ఏమైనా సందేహాలు ఉన్నా ఎడల వారికి అందుబాటులో ఉండి నివృత్తి చేయాల్సిన బాధ్యత తీసుకోవాలని, ఎవరైనా ఓటు నమోదు కోసం ఆఫీసర్లు వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారి అందుబాటులో లేని ఎడల తిరిగి మళ్లీ వారికి సంప్రదించి వారి ఓటు హక్కును కూడా కాపాడాల్సిన బాధ్యత చూసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఏమైనా ఇబ్బంది ఉన్న ఎడల తనను నేరుగా సంప్రదించవచ్చని, BRS నాయకులు, కార్యకర్తలు ఎప్పుడు అందుబాటులోనే ఉంటారని సూచించారు. ఈ కార్యక్రమంలో షేర్లింగంపల్లి నియోజకవర్గం నాయకులు, BLAలు పాల్గొన్నారు. కృష్ణన్నే మొత్తం భుజం మీద వేసుకొని యావత్ షేర్లింగంపల్లిని ఈ విధంగా ఈ రోజు మనందరం ఈ విధంగా మాట్లాడుకోవడానికి మీటింగ్లకు కనీసం కార్యకర్తలను ఇట్లా హల్వేగాలికి డివిజన్లో ఏదో నేను అధికారం చేసిన వాళ్ళు చెప్పుకున్నా నా దేశం మటుకు నేను 12 ఏళ్ళు అయింది ఏరియా వదిలిపెట్టి. ఇక్కడ కూడా ఏం జరిగినట్టుగా కొత్తగా జరిగింది ఏం లేదు. ఆ రోజు చేసి బయట దేశంలో పిల్లలు చదువుతున్నారా, పాస్పోర్ట్ ఉందా అనేది బయటకు వస్తారు. అంటే వీళ్ళ 2 కళ్ళు స్థాయిలో ఉండాలి. ఎందుకు రానండి అసలు సీనియర్ ఇస్తున్నావా, లేకపోతే మొత్తం ఏం చేయాలనుకుంటున్నాం ఆడపిల్లలు వీళ్ళు ఏం జరిగిందా సరే నువ్వు నవ్వడం ఎందుకు, కళ్ళ రెప్పలేదు కొట్టిస్తున్నావు, అవసరం లేదు. ఏదో చేస్తున్నారు భయపడదు ఉన్నది. కూడా చూపించిన మీటింగ్ పెట్టాకనే నేను చెప్పాలి ఎవరు పెట్టరా, ఏం చేద్దాం, వాళ్ళ సంగతి చెప్పరా, ఇదే పని మెంటల్గా నిద్రపోరాలి. నాకు ఇబ్బంది పెడితే ఎందుకన్నా నువ్వు రాకుండా ఐడెంట్ లేదంటే వచ్చిన ప్రజలు ఎప్పుడైనా లీడర్ కమ్యూనిస్టర్ ఫెయిల్డ్ అయ్యాడు. ఎన్నికల కమ్యూనిస్టర్ ఫెయిల్డ్ కాకుండా ఎన్నికల బాధ్యత తీసుకున్న ఆఫీసర్లందరూ కూడా ఎక్కడ కూడా వర్క్ చేయట్లేదు, ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ఎవరైతే ఎన్నికల అధికారులు ఉన్నారో వాళ్ళకు అవగాహన లేదు. చదువు లేనటువంటి వాళ్ళను కూడా ఫామ్ ఇచ్చి పంపుతూ ఉన్నారు. ఇది చాలా పెద్దదిగా షేర్లింగంపల్లిలో ఈ రోజున తీసుకుపోయిందేమో 40%, ఇచ్చింది 2%. మీరు 15 రోజులే టైం ఇస్తూ ఉన్నారు. ఈ 15 రోజుల్లో అవగాహన ఎట్లా వస్తుంది? ఇది చాలా తప్పు జరుగుతూ ఉంది. ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కాబట్టి మీరు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు పట్టించుకోకపోతే ఖచ్చితంగా న్యాయస్థానానికి వెళ్తాం. మీరు డోర్ టు డోర్ వెళ్ళవలసినటువంటి BLOలు కానీ, మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ మీరు తీసుకొని వెళ్ళాలి. మీరు అపాయింట్ చేసినటువంటి ఆఫీసర్లు ఏడో ఒక దగ్గర కూర్చొని కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినవి వంచుతున్నారు, ఇష్టం లేని బయట పడేస్తున్నారు. ఇది రేపు పొద్దుగల ప్రజలకు ఇబ్బంది జరిగే ప్రమాదం ఉంది. 2 ఓటుకు తీసేస్తే రేపు స్కీములు బంద్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఓటు ఉంటే స్కీమ్ ఇస్తాను, లేకపోతే ఇయ్యమనేటువంటి పెద్ద కుట్ర జరగబోతూ ఉంది. నేను ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నాను, మీకు ఓటు హక్కు ఉంటేనే రేపు పొద్దుల పాస్పోర్ట్ కానీ, రేపు అన్ని రకాల స్కీములు కానీ, రేపు ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు కూడా కలిగే అవకాశం ఉంటుంది. మీరు దయచేసి ఆదివారం, శనివారం, ఆదివారం నాడు ఉన్నటువంటి కాలనీలలో ఉన్నటువంటి వాళ్ళు ఓటుకు జాయిన్ చేసుకోండి. ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాలు 80% ఓటు తీసేయాలనేటువంటి కుట్ర జరగబోతూ ఉంది. దానికి ఇలా ఆల్వేన్ కాలనీలో ఏర్పాటు చేశాం. ఆల్వేన్ కాలనీ డివిజన్లో ఇప్పటికి 36,000 మంది అప్లికేషన్ తీసుకపోతే ఇప్పుడు మా సతీష్ చెప్పినట్టు, అదేవిధంగా అనిల్ చెప్పినట్టు 2% వాపసు వచ్చినాయి. అంటే 36,000 మొత్తం 60,000 ఓట్లు, 60,000 ఓట్లు ఉన్నటువంటి డివిజన్లో 36,000 తీసుకపోయి 2% ఇచ్చిండ్రు. అంటే వీళ్ళు ఏ రకంగా వీళ్ళు ఇలా ఆఫీసర్లు చేస్తున్నారు. నేను ఆఫీసర్ల మీద చర్యలు తీసుకోమని చెప్పి ఎన్నికల అధికారి కూడా రేపు ఎల్లుండి లెటర్ ఇస్తాను. ఎందుకంటే అధికారులు మొద్దు నిద్రపోతున్నారు, పట్టించుకోవడం లేదు. స్థానిక ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వాళ్ళ ఫామ్లు అందిస్తున్నారు. ఇది పెద్ద కుట్ర జరగబోతుంది. కాబట్టి దీన్ని పూర్తి విచారం జరిపించాలి. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కలిగించే విధంగా ఏదైతే మీరు ఫామ్ ఇచ్చిండ్రో ఆ ఫామ్లో కూడా అనుమానాలు ఉన్నాయి. కొంతమంది ఏమో ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ రాయండి, 2010 ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో, 2002లో ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ, ఇవాళ షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ. కాబట్టి ప్రజలకు కూడా అవగాహన లేదు.
ఇవాళ 20 ఏళ్ళకి 12-14 ఏళ్ళ కింద ఉన్నటువంటి ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీని ఇవాళ 20 ఏళ్ళ తర్వాత మాకు ఇలా వాళ్ళకి తెలిసిందంతా షెల్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ అనుకుంటున్నారు. 2002లో ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఉండేది. ఎవ్వరికి అవగాహన లేదు. కాబట్టి అవగాహన కలిగించే బాధ్యత అధికారులది ఉంది. అధికారులు మీద తిరగడం, వెళ్ళిపోవడం, వాళ్ళ దగ్గర ప్రభుత్వానికి తొత్తుల్లాగా పనిచేస్తున్నారు. ఆ తొత్తుల్లాగా పనిచేసే వాళ్ళందరి మీద కూడా కంప్లైంట్ ఇస్తాం అఫీషియల్గా. ఇప్పటికీ షేర్లింగంపల్లి కానీ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఏ ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా సక్రమంగా జరగట్లేదు. మీరు ఈ రకంగా వివరిస్తే ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రమిస్తాం. ఎన్నికల అధికారి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు దీని మీద సీరియస్ తీసుకోవాలి. సెంట్రల్ ఎన్నికల కమిషనర్ ఎంటర్ఫేర్ కావాలి. కాబట్టి మీరు ఎంటర్ఫేర్ కాకపోతే న్యాయస్థానానికి మేము ఖచ్చితంగా వెళ్తాం. ప్రజలకు ఓటు హక్కు కలిగించేదాకా పోరాడతాం. మీరు ఇచ్చినటువంటి 15 రోజులు గడువు సరిపోదు. సుమారుగా ఇంకొక 3 నెలలు మీరు గడువు ఇట పొడిగించేట్టుంటే ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కలిగే విధంగా ఉంటుంది. ఇది 25 సంవత్సరాలకు వచ్చేటటువంటి ఓటు హక్కును ఏదైతే కాన్సెప్ట్ విభజన కూడా జరుగుతుందని చెప్తున్నారు. కాబట్టి ఇది కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఇవాళ ఓటు కూడా ఇక్కడ ఓటు ఉంది, ఇంకో రాష్ట్రంలో ఓటు ఉందంటే ఆ రాష్ట్రంలో ఓటు ఉన్నప్పుడు గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఓటు ఉంది అన్న వీళ్ళకి అవగాహన లేదు. మొన్న పుట్టినటువంటి పిల్లలు 18-20 ఏళ్ళ కింద ఉన్న పిల్లలకు అక్కడ ఏ కాన్స్టిట్యున్సీ తెలియదు. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి పాత కాన్స్టిట్యున్సీ ఏ కాన్స్టిట్యున్సీ తెలియదు. కాబట్టి పూర్తిగా ప్లాన్ చేయాలి. 3 డబ్బాలు ఇచ్చారు. ఆ పై డబ్బాలు వదిలిపెట్టి 3వ డబ్బాలనే నింపించిందని యాక్సెప్ట్ చేస్తే అందరు కూడా యాక్సెప్ట్ చేస్తారు, అందరు రాసిస్తారు. 06 ఫామ్స్ ఇవ్వండి కావాలంటే కొత్తవి. పాత దాని మీద 06 ఫామ్ ద్వారా మీరు తీసుకున్నట్టుంటే మొత్తం చేనే అవకాశాలు ఉన్నాయి. మీ కుట్ర జరగబోతుంది. ఈడ బీఆర్ఎస్ గెలుస్తుందనే భయభాంతులతో మీరు ఉన్నారు కాబట్టి ఓట్లు తీసే కార్యక్రమాలు చేస్తారు. ఖచ్చితంగా న్యాయస్థానానికి వెళ్తాం, అందరికీ ఓటు హక్కు ఇచ్చేదాకా పోరాడతామని చెప్పి తెలియజేస్తాం.